ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదం. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. అయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తుంటే ఈ ప్రమాదానికి గురైనటువంటి బస్సుపై ఇప్పటివరకు 16 ట్రాఫిక్ చలనాలు కూడా ఉన్నాయంట. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినటువంటి ఈ బస్సుగా తెలుస్తోంది. ఓవర్ స్పీడు, డేంజరస్ డ్రైవింగ్ సహా మొత్తం 23,000 వరకు కూడా ఫైన్లు ఉన్నాయంట. అలానే వేమూరి కావేరీ సంస్థకు చెందినటువంటి బస్ డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దానికి ఈ ఫైన్లే నిదర్శనమని కూడా ట్రోల్ అవుతా ఉంది. 2018లో కొనుగోలు చేసినటువంటి ఈ బస్సును డామన్ అండ్ డైలో రిజిస్ట్రేషన్ చేయించారు. 2025లో ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. అయితే యజమాని పేరు వేమూరి వినోద్ కుమార్. సో ఇప్పటికే బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురి కావటం, ఫిట్నెస్ లేకపోవడం, ఓవర్ స్పీడ్, నెగ్లిజెన్సీ, నిద్ర లేకుండా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతూ ఉండటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడే ఆర్టీఓ అధికారులు కూడా తనిఖీలు చేయటమో, బస్ ఫిట్నెస్కి సంబంధించి లేకపోతే ప్రాపర్గా వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయా లేవా, డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లైసెన్స్డేనా, ఇట్లాంటివి ఎన్నో, వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ ఏంటి, వెహికల్ ఫిట్నెస్ ఏంటి, అనేక రకాలుగా వాళ్ళకి ఈ రైడ్స్లో కనుక్కోవడం జరుగుతుంది. బట్ అనుకోని దుర్ఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు వాహనాల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా డిమాండ్ బట్టి ట్రావెల్ బస్సులు విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఉండటం, ట్రాఫిక్ జామ్, ఇంకొక వైపు ప్రయాణికుల నుంచి కూడా ఎక్కువగా రెస్పాన్స్ రావటంతో డ్రైవర్ల నెగ్లిజెన్స్, ఇవన్నీ వీటిపైన కూడా ఎలాంటి మానిటరింగ్ సిస్టమ్ లేకుండానే ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి సొమ్ము చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం, ఏదైనా అకేషన్స్, పండుగలు అవి వచ్చాయంటే చాలు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ట్రావెల్ బస్సులు అయితే సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంటుంది. బట్ ఇట్లాంటి ప్రమాదాలు, ఘోరమైన ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరు దీనికి జవాబుదారీతనంగా ఉంటారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. మరొక వైపు అసలు ఈ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, అలర్ట్ లేకపోతే అందులో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఏమైనా ఫాలో అయ్యారా లేదా, ఎందుకంటే ముందు వెళ్తున్నటువంటి ఒక బైక్ని ఢీకొన్న తర్వాత అందులో ఫ్యూయల్ లీక్ కావడం వల్ల బస్సు పూర్తిగా మంటల్లో కాలి చిక్కుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇంతమంది చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది తప్పించుకున్నారు కాబట్టి వాళ్ళైనా బయటపడ్డారు ప్రాణాలతో. క్షతగాత్రులుగా చిన్న చిన్న గాయాలతో వాళ్ళైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బట్ ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈ మధ్య కాలంలో బస్సులు ఇలా దగ్ధమైపోతూ ఉండటం, ట్రైన్లలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణం అంటేనే ఒక రకమైన భయాందోళన, పానిక్ అనేది ప్రజల్లో పెరుగుతోంది. బట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కర్నూలులో జరిగిన ఈ కావేరీ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం చాలా ఘోరమైనదిగా చెప్పాలి. ఇప్పటికీ కొన్ని మృతదేహాలను గుర్తించలేని పరిస్థితిలో చెల్లాచెదురుగా ముద్దలుగా అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ప్రత్యక్ష సాక్షి ఒక ఆమె ఆ ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఏంటి ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి ఆమె వివరిస్తూ చెప్పినటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలని చెప్పాలి. ఇప్పటికీ ఘటనా స్థలంలోనే DNA టెస్టులు జరగటం, ఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం చేసేందుకు అధికారులు అక్కడికి చేరుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే తరలించే పరిస్థితులు ఏమాత్రం లేవు. అసలు ఊహకందనటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం ఈ బస్సు యాక్సిడెంట్ అనేది మనం చెప్పుకోవాలి.